నిన్న అందశ్రీ గారు ఆయన మహాప్రస్థానం ముగిసింది. సో ఆయన తెలంగాణ జాతికి అత్యంత విలువైనటువంటి వ్యక్తి. ఇంకా ఆయన గురించి సమస్త మానవాళికి తెలిసిందే. కాకపోతే ఆయన ఎప్పుడు కూడా కులం గురించి చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ఒక మాదిగ కులంలో పుట్టి ఇతరుల దగ్గర పెరిగినటువంటి వ్యక్తి మందశ్రీ గారు. అనేకమైనటువంటి కవితలు ఆయన ద్వారా మనం విన్నాం. నిప్పుల వాగు పుస్తకం మనం ఇక్కడే మార్నింగ్ న్యూస్లో మాట్లాడుకున్నాం నిప్పుల వాగు గురించి. సో అతను మరికొంతకాలం బ్రతకాల్సింది ఉండి, ఎందుకంటే 10 ఏళ్ల పాటు కేసీఆర్తో జరిగినటువంటి పోరాటంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలనేటువంటి ఆరాటం, రకరకాలుగా ఆయన చేసినటువంటి ప్రయత్నాలు ఉండే. ఆయన నాకు చివరిగా ఒక మాట చెప్పిండు, బహుశా ఎక్కడన్నా వీడియోలో కూడా ఉంటుంది, అది వాయిస్ బాగా వస్తలేదా? సో అక్కడ ఒక మాట ఏం చెప్పిండంటే, మల్లన్న నువ్వు కాలం విసిరిన ఖడ్గానివి, ఈ ఖడ్గం ముందు ఎవడు నిలవలేడు, భవిష్యత్తు అదే, నువ్వు రాసి పెట్టుకో అని చెప్పిండు. కాలం విసిరిన ఖడ్గానివి నువ్వు, ఆ ఖడ్గం ఏ దిశగా నరుక్కొస్తుందో ఎవరికి అర్థం కాదు రేపు రాజకీయ దాంట్లో అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఆయనకు నాకు మంచి సాన్నిహిత్యం ఉండే నిన్న. సో చివరిగా అంత్యక్రియలు కూడా పూర్తయిపోయినాయి. దానికి నేను అందరం కూడా హాజరైపోయాను. రైట్గా ఇది అందశ్రీ గారికి సంబంధించినటువంటి అంశం అయితే, ఇక అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.